Welcome to Morning Raga 101.3 FM. మీరు వింటున్నారు ఆర్జే శ్రేయ, ఆర్జే సజన్, ఆర్జే కీర్తి, ఆర్జే విజేత. yes ధమాకేదార్ ఈవినింగ్ తో మీ ముందున్నాము and we are super excited and Morning Raga is powered by Realtor Manoj Karata. For any kind of inquiries you can call our producer Mr. Vijay on 4163568529. alage don't miss following us on all our social media pages, and for any kind of advertising packages you can contact our Mrs. Wala Pradeepa Wala on 6479260162. and మా షోని మీరు లైవ్ గా వినాలనుకుంటే do download CMR FM or TuneIn app on your smartphones. With that we begin this beautiful Dhamakedar Christmas evening andi. మా మొత్తం స్టూడియో సెటప్ లో our energy is red, we are powered and supercharged. So ఎలాంటి ఆలస్యం లేకుండా let's dive into this beautiful Sunday evening. So I'll start with my first official guest for the evening, but not my guest, my partner in crime. ఎవర్తో అయితే నేను నా రేడియో జర్నీని ఇక్కడ మార్నింగ్ రాగాతో స్టార్ట్ చేశాను, that is RJ Sajan. RJ Sajan, how are you doing this evening? Fantastic Shreya. Crime in like partner in crime అని చెప్పేది నిజమే. మన ఫస్ట్ షో టుగెదర్, మన ఆడిషన్స్ కూడా టుగెదర్. Absolutely. I guess 5 minutes ఇటు అటు అయింది అనుకుంటాను. ఫస్ట్ మీరు వెళ్ళారు, తర్వాత నేను వచ్చాను. బట్ ద ఫస్ట్ షో వాస్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ రెస్ట్ ఇస్ హిస్టరీ. 2022 ఉగాది రోజు జరిగిన ఆడిషన్స్ లో నేను సజన్ ఫస్ట్ టైం కలిసాము. అండ్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఐ హ్యావ్ అబౌట్ సజన్ ఏంటంటే, ద మూమెంట్ ఐ వెంట్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ వెయిటింగ్ ఫర్ మై ఆడిషన్స్ టు హ్యాపెన్, సజన్ గారు వచ్చారు. నేను అలా మీద నుంచి చూస్తున్నాను, కింద ఉన్నారు సజన్ గారు అండ్ ఆయన టామీ టీ షర్ట్ వేసుకున్నారు, బ్లూ వైట్ రెడ్ కాంబినేషన్ విత్ జీన్స్, వెరీ నైస్ స్పార్క్లింగ్ గోల్డెన్ బ్రేస్లెట్, ప్రాడా బ్రేస్లెట్ ఉండే. సో ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ విత్ సజన్, ఎందుకంటే ఆడిషన్స్ జరుగుతుండే. సజన్ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు యువర్ ఎంటైర్ ట్రాన్సిషన్ ఆఫ్ దిస్ రేడియో జర్నీ, మీరు ఏమనుకున్నారు అసలు రేడియో ఎలా ఉంటుందని, అండ్ హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ మూవింగ్ ఇన్ దిస్ క్రియేటివ్ జర్నీ? రేడియో అనుకుంది నేను ఫర్ స్టార్టర్స్ ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ సింపుల్ జర్నీ. ఏంటంటే మై జాబ్ ఇస్ టు ఓన్లీ రావటం, కూర్చోవటం, మాట్లాడటం. నా చేతిలో స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, వాళ్ళే చెప్పేస్తారు ఎవ్రీ వీక్ ఇది దీనిపైన మాట్లాడేసే, ఈ పాటలు ప్లే చేసే అని చెప్పి. బట్ ఫస్ట్ టైం నా ఫస్ట్ షోలో వాళ్ళు ఇది ప్రదీప గారు చెప్పినట్టుగా ఉన్నారు, లైక్ నీ స్క్రిప్ట్ నువ్వే క్రియేట్ చేసుకోవాలంటే ఇది కాదే, ఇది లేదే, నా మైండ్ లో ఇది లేదనుకుంటున్నాను. బట్ ఫైనల్ గా నేను స్క్రిప్ట్ క్రియేట్ చేసి, ఆ రోజు నాకు ఒక ఇంటర్వ్యూ వేరే ఉంది, లాస్ట్ మూమెంట్ లో ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. నేను జాప్డ్, ఎందుకంటే 7:15 నుంచి 7:30 వరకు 15 minutes ఆ ఇంటర్వ్యూ స్లాట్ వాళ్ళకి ఇచ్చాం. ఆ 15 నిమిషాలు ఏం చేయాలో మనకి తెలియదు. ఫస్ట్ షో సింగిల్ సోలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇవాళకి. నాకు ఒక ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను. ఇప్పుడు మనకి స్క్రిప్ట్ అక్కర్లా, ఆన్ ద గో. ఆర్జే కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం he's a king of voice andi. మా RJs madhyana I love his voice, I love the way he brings the energy, oka feel ni తీసుకొస్తారు. అసలు ఎంత డల్ ఉన్నా గానీ మీ డే ఆయనని మీరు లైవ్ గా యాక్చువల్లీ ఇన్ పర్సన్ చూస్తే మాత్రం యూ వుడ్ నెవర్ బి డిసప్పాయింటెడ్. హీ కమ్స్ అప్ విత్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఎంతూజియాజం. అది ఎలా తీసుకొస్తారంటే దానికి ఆన్సర్ సజ్జన్ మీరు ఏంటి చెప్పండి. అంటే లైక్ ఐ టెండ్ టు స్టే దట్ వే అండి. అండ్ ఆల్ మై కలీగ్స్, మై ఫెలో ఆర్జేస్ ఆల్వేస్ కీప్ మీ సేన్. అండ్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవడానికి కూడా ఉంది, ఎందుకంటే మీ షోస్ వినేటప్పుడు ఇట్ గివ్స్ ఇన్స్పిరేషన్. ఆహా, విజేత అలాగే ఇంత లైవ్లీగా చెప్పొచ్చు, శ్రేయ అలాగే ఇంత చార్మింగ్ గా మనం ఇంత క్రియేటివిటీ తీసుకుని రావచ్చు, కీర్తి లాగా అబ్బా ఎంత ఫ్రీగా ఉండొచ్చు. అండ్ మా అక్కయ్య ఉంది రంజని, ఆవిడ వేరే లెవెల్, ఆవిడ అందరికీ అక్కయ్య. సో ఆర్జే రంజని మీకే కాదు సజ్జన్ గారు, మనందరికీ కూడా అక్కయ్య లాంటిది. షీస్ బిన్ విత్ మార్నింగ్ రాగా ఫర్ మోర్ దెన్ 5 years. నిజంగా చెప్పాలంటే హాఫ్ సెంచరీ బేబీ అనొచ్చు మన మార్నింగ్ రాగా టీమ్ కి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, తన గురించి నాకు పర్సనల్ గా నచ్చిన విషయం, ఐ లవ్ హర్ కాన్ఫిడెన్స్. షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్, వైబ్రెంట్ గా, మంచి మళ్ళీ స్టూడియోకి కూడా ఫుల్ చకచకా రెడీ అయ్యేసి వచ్చేస్తుంది రంజని విత్ బ్యూటిఫుల్ సారీస్ అండ్ ఆల్. పరిచయం చెప్పాలంటే మాత్రం తనకి అసలు అవసరం లేదు తనని పరిచయం చేయడం, స్పెషలీ మన టొరాంటో కమ్యూనిటీలో. షీఈస్ వెరీ వెల్ నోన్ అండ్ చాలా వైబ్రెన్స్ తో తన చుట్టూ ఉన్న వాళ్ళని తన సొంతం చేసేసుకుంటుంది. సో షీఈస్ దట్ పర్సనాలిటీ.
సో దట్ వాజ్ ఆర్జే రంజని విత్ మార్నింగ్ రాగా 5 years నుంచి కూడా అక్క ఐ హోప్ దట్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ మెనీ మోర్ ఇయర్స్ విత్ మార్నింగ్ రాగా ఎంటర్టైనింగ్ ఆల్ అవర్ లిసనర్స్. ఇంకొకటి ఏంటంటే సజ్జన్ మీరు చాలా ఇప్పుడు మీరు ఆ టెన్షన్ గురించి అన్నారు కదా, ఆ 15 minutes. సో అలా మీ మొత్తం ఇన్ని ఇయర్స్ జర్నీలో రేడియోలో ఒక బ్లూపర్ ఉంటది, మనం ఎట్లా అట్లా కవర్ చేయాలని చెప్పి. విచ్ వన్ వాజ్ దట్? అంటే రేడియోలో లేదండి, బట్ ఈ రీల్స్ కన్నా కూడా లైవ్ ఆన్ లొకేషన్ చేసినప్పుడు ఆ బ్లూపర్స్ తీస్తే సినిమా చేసేసి దానిపైన మొన్నే ఒక లైవ్ ఆన్ లొకేషన్ అయింది. యూ హ్యావ్ టు ఆస్క్ దీపా గారు, ఓ మై గాడ్ ఎన్ని టేక్స్ ఆ రోజు. టు బి ఆనెస్ట్, it was freezing cold, but I was sweating. I was sweating inside. So bloopers అక్కడ కనిపిస్తుంది, బట్ ఇది అయిపోయింది, అలవాటు అయిపోయింది. బహుశా రెస్టారెంట్ లో మీకు ఫుడ్ ముందుగా అనిపించింది, పెట్టలేదు కదా, ముందుండి ఆకలి బాగా దంచేసి కానీ కూడా తినలేమని ఆహా ఆహా అనుకుంటూ ఉండాలి. సో ఆ టెన్షన్, ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. అండ్ మీరు మొత్తానికి ఈ రేడియో జర్నీలో అనుకుంటే లిసనర్స్ పరంగా మీ ఫ్యాన్స్ అయినా కానీ మన రేడియో టీమ్ లో మీద ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ మాకు తెలియంది, ఏంటిది? అది నేను బాగా పాడతానండి, చాలా మంది తెలియదు. అది అందరికీ తెలుసు, యు ఆర్ ద కింగ్ ఆఫ్ వాయిస్ అని నేను ఒప్పుకున్నాను. అది కాకుండా ఏమో అండి, లైక్ ఐ లవ్ మ్యూజిక్, ఐ ప్లే ద గంజీరా. So yeah, I play the ganjira. Now I'm trying to actually learn another instrument. Drums నేర్చుకోవాలనుకుంటున్నాను మా పిల్లల కోసం. So yeah, that's one unknown fact. మామూలుగానే వాయిస్ చేస్తుంటారు, దాని మీదకే డ్రమ్స్ అంటున్నారు మీరు. But I'm sure it's going to be amazing. Hopefully. And రేడియోస్ లో ఇప్పుడు మనకి ఇన్ని సెగ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వి హ్యావ్ ఇంటర్వ్యూస్, మన గెస్ట్స్ వస్తుంటారు, పరిచయం సెగ్మెంట్ అని ఉంటుంది. అది కాకుండా జనరల్ గా ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే మన రేడియో టీం వాళ్ళని ఎవరినైనా, లేకపోతే టు అ సెలబ్రిటీ, దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ క్వశ్చన్, వాట్ వుడ్ దట్ బి? క్రియేటివిటీ ఎలా వస్తుంది, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇన్స్పిరేషన్, ఆ క్రియేటివిటీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు అడగాలనుకుంటున్నారు క్వశ్చన్? ఆల్ ఆర్జేస్ అడగాలనుకుంటున్నాను. క్రియేటివిటీకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే మీకు కరెక్ట్ గా దానికి ఆన్సర్ ఇవ్వాలంటే మన క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారన్నమాట మృదుల గారు, వారు ఇవ్వాలి దీనికి సంబంధించిన ఆన్సర్. ఓకే, వీల్ టేక్ దట్ ఆఫ్ లైన్ గానీ, బట్ దట్ వాస్ అ వెరీ నైస్ క్వశ్చన్. అండ్ సిన్స్ ఇట్స్ ది ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా మనం మాట్లాడుతున్నాము, వీఆర్ లైవ్ అండ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ జాయ్ అండ్ ఆల్, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి చోటున ఇట్స్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫార్వర్డ్. క్రియేటివ్ విజువలైజేషన్ అనుకుంటే హౌ డు యూ సీ వేర్ రేడియో విల్ బి? It will be the same అండి. Radio will take leaps and bounds, but artificial intelligence cannot, నాకు తెలిసి it cannot replace RJs like us. ఎందుకంటే ఫర్ అ వెరీ సింపుల్ రీజన్ దట్ లైవ్ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి. ఆ లైవ్ ఇంటరాక్షన్ కోసం వీ విల్ హ్యావ్ రేడియో విల్ స్టే. అండ్ ఇప్పుడు కొత్త న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అది మనం చెప్తేనే ఒక పర్సనల్ కనెక్ట్ ఇస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో బహుశా రాకపోవచ్చు అనేది మై పర్సనల్ థాట్. Bingo, I agree with you on that. Mana feel and all that can never be replaced by a machine at any point in time. Total ga. So me favorite song mana andari listeners kosam, so what would that song be? చాలా ఉన్నాయి, బట్ ఈ ఏడాది నాకు బేభత్సంగా నచ్చిన సాంగ్ ఏ రంగులే. నాకు ఆ సినిమా కూడా ఐ జస్ట్ లవ్డ్ ఇట్. దే వర్ వెరీ మెనీ సాంగ్స్ టు, అంటే మిస్టర్ బచ్చన్ నుంచి, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే గేమ్ చేంజర్ నుంచి, బట్ దిస్ సాంగ్ జస్ట్ బ్లూ మై మైండ్ ఆఫ్. బోత్ ది తమిళ్ వర్షన్ అండ్ ద తెలుగు వర్షన్ equally brilliant, and my pick is Hey Rangule. So let's listen to Hey Rangule from Amaran, which is our king of voice, mana melody king అని నేను అంటాను మా RJ team లో, RJ Sajan garu. So it's his personal choice. Let's listen to the song. వెల్కమ్ బ్యాక్. సో అట్లుంటది మనతోనే అన్నాను కదా, ఇక్కడ ఇట్లానే ఉంటది మాతోటి. ఇక్కడ స్టూడియోలో కూడా వీఆర్ నాట్ డన్ విత్ అవర్ ఈవినింగ్ అండి, కంటిన్యూయింగ్. మా RJ సంకీర్తన, కీర్తి అంటుంటాము, అంత పెద్ద పేరు, కీర్తివంతమైన పేరు RJ కీర్తిది అనమాట. అండ్ చాలా బాగా హలో హలో అనుకుంటా అలా స్టోరీ టెల్లింగ్ చెప్తుంది. ఐ లవ్ హర్ స్టోరీ నరేషన్స్.
అండ్ తన మదర్హుడ్ కి బేసికలీ ప్రిపేర్ అవుతూ అట్లా వచ్చేసింది తనకి. She has a very cute baby boy. So Kirti, how are you this evening? I'm amazing, Shreya. చాలా బాగున్నాను. Red energy తో ఉన్నాను. Absolutely. So Kirti, సజ్జన్ అడిగినట్టుగానే నీ జర్నీ ఎలా ఉంది? నా జర్నీ అనే దానికంటే కూడా లెట్స్ పుట్ ఇట్ యాజ్ అ పర్సెప్షన్ ఆఫ్ రేడియో. ఓకే, నేను ఎప్పుడైతే రేడియో వినేదాన్ని ఐ థాట్ ఆర్జీస్ జస్ట్ స్పోక్ ఎండ్లెస్లీ టు అవాయిడ్ ట్రాఫిక్ అనమాట. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు మార్నింగ్ ఆగా ఐ ఫెల్ట్ లైక్ వీఆర్ ద పీపుల్ హు ఆర్ కాజింగ్ ఇట్. అంటే వాట్ ఐ మీన్ బై దట్ అంటే జస్ట్ పుట్టింగ్ అ హ్యూమర్ అవుట్ ఆఫ్ ఇట్, వీఆర్ ద పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి వాంట్ టు జస్ట్ స్టాప్ దేర్ కార్, లిసన్ టు us, have some fun. But there's so much of effort that goes behind it. Like, you know, మనం ఒక షో చేయాలి అంటే దాన్ని ఆర్కెస్ట్రేట్ చేయాలి, మన క్రియేటివ్ డైరెక్టర్స్ అడ్వైజర్స్ తీసుకోవాలి, ప్రతిభ కాల్ చేయాలి, script రాసుకుని, you know, like have everything ready and then comes the RJ with that persona, like mixing everything అన్ని కలిపి ఒక షో చేస్తే ఇదన్నమాట రేడియో అనేలాగా. అండ్ రేడియో ఇస్ జస్ట్ వన్ గేట్ అవే ఫర్ మిలియన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కదా. క్రియేటివ్ జ్యూసెస్ రావాలి, ఫన్ ఎలిమెంట్ రావాలి, న్యూస్ రావాలి, అన్ని కలిపితేనే ఒక రేడియో షో. అబ్సల్యూట్లీ. ప్రాపర్ గా చెప్పాలంటే ఒక హ్యూమరస్ జంబలకడి పంబ రేడియో. ఓకే, సో అది ఆ జంబలకడి పంబ అన్న నా మూవీ గురించి, ఆ మూవీ అన్నది ఇట్స్ లైక్ సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమరస్ మూవీ ఒక విధంగా చెప్పాలంటే. బట్ పర్సనల్ గా నీ ఫేవరెట్ ఎయిర్ బ్లూపర్, ఆన్ ఎయిర్ బ్లూపర్, లేకపోతే ఈవెన్ వైల్ యు ఆర్ రికార్డింగ్ ఏది ఉండే అది? సో మోస్ట్లీ బ్లూపర్స్ అయితే సజన్ గారు చెప్పినట్టుగా యూజువల్లీ వెన్ యూర్ రికార్డింగ్ వీడియోస్ ఏ ఉంటాయి. నేనేమో సూపర్ కెమెరా షై. సో బ్లూపర్స్ అనే దానికంటే టేక్ 22, టేక్ 23 అని ఇలా ఈ రేంజ్ లో ఉంటది అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్లూపర్ ఆన్ ఎయిర్ అయితే ఐ థింక్ ఇట్ వాస్ ద సెకండ్ షో ఆర్ థర్డ్ షో. సో వీ వర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. మన షో 7 PM కి నేను గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అని చెప్పాను అనమాట. సాయంత్రం షోకి మార్నింగ్ నుంచి ప్రిపేర్ No, but the thing was that it was just so instantaneous to connect to the audience, saying good morning. So నేను దాన్ని ఎలా కవర్ అప్ చేశాను అనే దానికంటే I just twisted saying that, hey, you know what, మీరు విన్నారా ఒక టైం ట్రావెల్ మీద ఎక్స్పెరిమెంట్ జరిగింది, but it just got lost and I just said good morning. So అది ఆన్లైన్ ఎయిర్ బ్లూపర్ and it still went on air. It just went. వెనకాల ఎంత టెన్షన్, కాలు చేతులు వణుకుంటా కానీ అలా గమ్మున ఇక్కడ మేము తెర వెనకాల ఉంటాం కాబట్టి మీకు అస్సలు తెలియదు మా టెన్షన్ ఎలా ఉంటుంది అన్నది. బట్ కీర్తి, నీకు మన రేడియో టీమ్ లో అయినా లేకపోతే ఒక సెలబ్రిటీని ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా కానీ ఆ క్వశ్చన్ ఏది ఉంటుంది? ఫనీగా ఉన్నా కానీ కూడా నో ప్రాబ్లం. Yeah, for all the RJs for specific. మన అందరికి ఒక లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి that we want to play. So this is like an open question అన్నమాట. ఏ సాంగ్ మీరు అస్సలు ప్లే చేయరు? Like even if you have to play a song, ఏ సాంగ్ మీరు ప్లే చేయరు అది చెప్పండి నాకు. And I'm very curious to know the reason why, you know, like everybody will have their own personal reason. ఈ సాంగ్ వద్దా బాయ్, కొంచెం స్లో ఉంటది, నా ఎనర్జీకి మ్యాచ్ కాదు. ఇది మాత్రం ఈ క్వశ్చన్ కి మాత్రం ఖచ్చితంగా మనము సోషల్ మీడియాకి వెళ్ళి మన కమెంట్స్ అక్కడ పోస్ట్ చేయాల్సిందే. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నీ సర్ప్రైజ్ ఎలిమెంట్, నీ గురించి ఒక తెలియని విషయం, సంథింగ్ వెరీ ఫనీ దట్ వి డోంట్ నో. అవును, మొన్ననే కొత్త రీల్ పెట్టాను దట్ ఐఎమ్ వెరీ కెమెరా షై అని, చాలా మందికి తెలియదు. బట్ ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అంటే నేను ఎంత మాట్లాడగలుగుతాను, కాఫీ లేకుండా అయితే ఎరిగి తీసి మాట్లాడగలుగుతాను, ఆల్ డే మాట్లాడగలుగుతాను. అంతే ఇంట్రోవర్ట్ కూడా ఇఫ్ ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ చాలా కష్టం అనమాట. బట్ దే ఆర్ 2 sides ఆఫ్ మీ బేసికలీ. అండ్ చాలా మటుకు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు there's a misperception అయినా మిస్అండర్స్టాండింగ్ అయినా కూడా అనుకోవచ్చు. ఒకటి ఏమనుకుంటారంటే చాలా ఎక్స్ట్రోవర్ట్స్ అందు గురించి మాట్లాడతారని. బట్ మోస్ట్ ఆఫ్ us in the creative field we are very introvert based అని చెప్పి I feel, in fact I also read somewhere scientific గా it's also proven that people who talk a lot are not really extroverts అని చెప్పి. Having said that, Kirti, నువ్వు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటే రేడియోని ఒక 5 years ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ పికప్ అయిపోయింది, కానీ ఇది మన క్రియేటివ్ ఫీల్డ్ ని ఎఫెక్ట్ చేయదు అని చెప్పి నేను సజన్ నమ్ముతున్నాను. 100%. అసలు ఎఫెక్ట్ ఏంటి, ఇంకా చెప్పాలి అంటే మస్తు బాతగానే చేయొచ్చు ఏఐతోనే. ఇట్స్ లైక్ ఐ వాంట్ టు హావ్ కాన్వర్సేషన్ విత్ ఏఐ. కమ్ ఆన్, లైక్ హే ఏఐ, నువ్వు ఇన్ని రోజుల నుంచి మాకు హెల్ప్ చేస్తున్నావు కదా, కమ్ ఆన్ చెప్పు, టాప్ 10 కంప్లైంట్స్ హ్యూమన్స్ మీద నీకేమున్నాయి నాకు చెప్పు ఫస్ట్. ఏం చెప్తారు, ఎట్లా నేను తంగ్ చేస్తారు, వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ యూ కమ్ అప్ అబౌట్ హ్యూమన్స్, అండ్ ఇట్ విల్ బి అ ఫన్ కాన్వర్సేషన్ అండ్ పీపుల్ విల్ లవ్ ఇట్. అబ్సల్యూట్ గా.
కీర్తి, ఇన్ని పాటలు మనం ఇంత మందికి ప్లే చేస్తాము. ఇవాళ నీ ఫేవరెట్ సాంగ్ మన లిసనర్స్ అందరికి వినిపిస్తాము. విచ్ సాంగ్ ఇస్ దట్? హనుమాన్ మూవీలో రఘునందన. అసలు నాకు ఆ సాంగ్ అయితే ఇయర్ ఎన్ని లక్షల సార్లు ప్లే చేసుకున్నానంటే ఇట్ వాజ్ ది ఎనర్జీ దట్ ఐ నీడెడ్ ఫర్ దిస్ ఇయర్. ఆ ఎనర్జీ తీసుకొచ్చింది. ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఏది లేదు, ఇట్స్ జస్ట్ అబౌట్ ది ఎనర్జీ అండ్ దట్ సాంగ్ హ్యాస్ ఇట్. అబ్సల్యూట్లీ అమేజింగ్. ఒక విధంగా ఐ ఫీల్ నేను న్యూమరాలజీ, అస్ట్రాలజీ కూడా చాలా బిలీవ్ చేస్తాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ us in the team know about it. రెడ్ కలర్ అనేది ఇట్స్ అ కలర్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ and about Hanuman, and then it is the year of Mangal ante Tuesday. Mars energy undi kabatti it's a fiery energy. ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందో అంత తొందరగా కొట్లాడాలని కూడా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ద ఫైట్ షుడ్ బి ఫ్రమ్ విదిన్. అండ్ విత్ దట్ లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ రఘునందన ఫ్రమ్ హనుమాన్ మూవీ. సో మొత్తానికి ఆ పాట అయితే విన్నారు మీరు. అండ్ ఐ డో నాట్ వాంట్ టు అండ్ ఐ కెన్ నాట్ మిస్ అవర్ హైదరాబాద్ కా లౌడ్ స్పీకర్ ఆర్జే ప్రియాంక. మా అందరి వాయిస్ అన్ని కలిపి ఒక ప్యాకేజ్ లో వచ్చేది ఆర్జే ప్రియాంక వాయిస్ అనమాట. షీఈస్ కాల్డ్ హైదరాబాద్ కా లౌడ్ స్పీకర్. అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ రెండిషన్ అయినా కానీ, పికింగ్ అప్ ఆన్ సాంగ్స్ అయినా కానీ, షీఈస్ డూయింగ్ ఫినామినల్. ఆర్జే ప్రియాంక, వి మిస్ యూ టుడే, బట్ యూ హ్యావ్ దట్ రెడ్ ఎనర్జీ ఇన్ యూ ఆల్వేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఇయర్. లెట్స్ టేక్ దిస్ ad break and come back. క్రిస్మస్ కదా అండి, మార్నింగ్ రాగా మంచి మాస్ ఎపిసోడ్ తో రెడీగా ఉంది. ఈ లైన్ అన్న మా ఆర్జే విజేతని నేను అస్సలు మిస్ చేయలేను. అంతకు ముందు ఆ చికెన్ టిక్కా యాడ్ కూడా విన్నారు కదా, తినని వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేస్తారనమాట. సో అంత రిథమిక్ గా చెప్తుంది మా ఆర్జే విజేత. విజయవంతమైన ఒక మంచి పర్సనాలిటీ ఆర్జే విజేతది. తనని ఫస్ట్ టైం మేము యాక్చువల్లీ నేను ఆర్జే సజ్జన్ ఆడిషన్ చేసేటప్పుడు, అప్పుడు ఫస్ట్ ఆడిషన్స్ లో ఉన్న ఫస్ట్ మెంబర్ విజేత. అండ్ దెన్ తన లైఫ్ లో ఒక మంచి ఎపిసోడ్ జరగడం వల్ల షీ టుక్ ఎ బ్రేక్, బట్ దెన్ షీ ఈస్ బ్యాక్ విత్ us విజయవంతంగా అట్ మార్నింగ్ రాగా మంచి రెడ్ సాలిడ్ ఎనర్జీతో. బట్ షీ ఈస్ వేరింగ్ బ్లాక్ with a bling and she brings that bling to the team. Vijayta, how are you this evening? చాలా అద్భుతంగా ఉన్నాను శ్రేయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. మీరు ఎలా ఉన్నారు ఈ రోజు? ఐఎమ్ సూపర్. నువ్వు ఆ చికెన్ టిక్కా యాడ్ చెప్పినావు కదా, దాని తర్వాత నేను తినేది అదే అనమాట. ఎనీవేస్, సో విజేత, నీ జర్నీ అలా ఆగి ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ డూయింగ్ సో బ్యూటిఫుల్లీ అట్ మార్నింగ్ రాగా, నీ జర్నీ మొత్తం గురించి చెప్పు. ఓకే, రేడియో చిన్నప్పటి నుంచి నాకు ఒక ఫ్యాసినేషన్ శ్రేయ. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో వివిధ భారతి అది వింటూ ఉండేవారు. సో నేను కూడా అట్లనే వింటూ ఉండే. అండ్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే పడింది. చిన్నపిల్లని ఒక 3rd, 4th క్లాస్, కానీ ఆ రేడియోలో ఆర్జేస్ మాట్లాడే విధానం వల్ల కళ్ళకి కట్టినట్టుగా అనిపించేది వాళ్ళు ఏ నరేషన్ అయినా. అట్లా ఆ రేడియో పట్ల ఒక పాజిటివ్ ఇంప్రెషన్. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ అండ్ ఆల్, ఈ పెద్ద పెద్ద రేడియో స్టేషన్స్ వచ్చాయి, బిగ్ ఎఫ్ఎం, రేడియో మిర్చి, ఇలాంటివన్నీ వచ్చాక అప్పుడు మాత్రం ఇది ఏంటో దీంట్లో అయితే కాలు పెట్టాల్సిందే అని ఒక చిన్న కోరిక అయితే మొదలైంది. అక్కడ స్టార్ట్ అయింది. అది కెనడాకి వచ్చాక ఆ కోరిక నెరవేరింది. అది తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఆ క్రియేటివ్ ట్రాన్సిషన్ అంటే నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఒకటి ఏముండేదంటే స్క్రిప్ట్ రైటింగ్ లో. నేను ఎంసీయింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అట్లా చాలా చేసేదాన్ని. మా అన్నయ్య మీద బాగా డిపెండ్ అయ్యేదాన్ని, మా అన్నయ్య వారి అమ్మ మీద, ఫర్ గివింగ్ మీ ద స్క్రిప్ట్. ఎందుకంటే మా అన్నయ్య మీద నాకు చాలా కాన్ఫిడెన్స్, అన్నయ్య రాస్తే అది చాలా బాగుంటది, అందరూ బాగా అప్రిషియేట్ చేస్తారని. ఎందుకంటే అలాగే ఉండేది. నేను ఎంసీయింగ్ చేసినప్పుడు, అన్నయ్య స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు. తర్వాత మన షో ఆర్జేయింగ్ స్టార్ట్ అయ్యాక అది లేదుగా, నేను కెనడాలో, అన్నయ్య ఇండియాలో. సో నేను రాసుకోవడం మొదలు పెట్టాను. అండ్ దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్ దట్ ఓకే, నాకు ఈ స్కిల్ ఉంది, నేను రాయగలుగుతాను, చేయగలుగుతాను అన్న నమ్మకం నాకు స్టార్ట్ అయింది. సో దట్ గేవ్ దట్ ట్రాన్సిషన్ హ్యాస్ కమ్ ఇన్ మీ, దట్ ఐ కెన్ డూ ఆల్ దిస్, ఐ కెన్ రైట్, అండ్ నేను హ్యూమర్ యాడ్ చేయగలుగుతాను. ఇవన్నీ నాకు రేడియో ద్వారా పరిచయం అయ్యాయి. చిరంజీవి కటాక్షం ఉందన్నమాట మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ మన ఆర్జే విజేత. సో నువ్వు అన్నావు కదా మీ అన్నయ్య ఇంకా మదర్ హెల్ప్ చేసేవారని చెప్పి, బట్ ఇక్కడ ఆన్ ఎయిర్ వెళ్ళినప్పుడు సీన్ సితార అయిపోతుంది. ఒక్కొక్కసారి చాలా ప్రిపేర్ అయ్యేసి వస్తాము, బట్ అది అందుబాటులోకి రాదు, లేకపోతే ఆ టైంలో మనకు అది క్లిక్ అవ్వదు ఎంత ప్రిపేర్ అయినా కానీ. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక బ్లూపర్ మీకు గుర్తొచ్చింది? బ్లూపర్ చాలా బాగా ఎప్పటికీ నేను మర్చిపోలేనిది ఏంటంటే, ఆర్జే హంట్ లో భాగంగానే కదా మనం అంతా మార్నింగ్ రాగా ఇంట్రడ్యూస్ అయింది. అండ్ నాతో పాటు నేను హర్ష అని, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్
ది వెరీ టాలెంటెడ్ గాయ్. ఇద్దరం కలిసి షో చేస్తున్నాం. అండ్ మన విజయ్ గారే హీఈస్ ద డీజే ఆ రోజుకి. అండ్ అంత సెటప్ జరిగింది. ఒక యాడ్ బ్రేక్ సెట్ చేసి వెళ్ళారు ఏదో పని అటెండ్ అవ్వడానికి. చూస్తే అది మన మధుర గీతం యాడ్ బ్రేక్. ఇంకా చూసుకోండి, అసలే నేను ప్రిపరేషన్ మాస్టర్, నాకు వణుకు స్టార్ట్ అయింది. ఇదేంటి, ఏం మాట్లాడాలి, ఇప్పుడు లింక్ వచ్చేస్తుంది, మనం మాట్లాడాలి. ఇంకా అప్పుడు ప్రదీప హడావుడికి వెళ్ళి విజయ్ని అలర్ట్ చేసి ఏంటో మలయాళం యాడ్ వచ్చేస్తుంది, మీరు వచ్చి రావాలి అని. ఈ 30 seconds లో నేను బ్లాంక్ అయిపోయినా. నెక్స్ట్ ఏం మాట్లాడాలి లింక్ రాగానే. నా పక్క నుంచి హర్ష ఎన్న చాట ఎన్న మలయాళియో ఏదో ఒకటి మనం తీసుకుందాంలే అని అన్నాడు. బట్ దట్ వాస్ ఫన్. సమ్హౌ వీ కవర్డ్ ఇట్ వెల్. We welcome the audience. We just told them that ఇది ఒక చిన్న మార్పు కోసం వచ్చినటువంటిదని కవర్ చేశాం. కానీ అలా జరిగింది ఆ రోజు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేదు. మనం ప్రతి చోట కవర్ చేస్తుంటాము. యాక్చువల్లీ పొలిటీషియన్స్ వాళ్ళ ర్యాలీస్ లో మనం హైర్ చేసుకోవాలి, ఎలా కవర్ చేయాలన్నది వీఆర్ ఎక్స్పర్ట్స్ అట్ దట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ మీ గురించి మన లిసనర్స్ కి, మన టీమ్ కి తెలియని విషయం ఒకటి. మన లిసనర్స్ కి తెలియదు ఏంటి అంటే, నా స్క్రిప్ట్ రైటర్ నేనే అండి. ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతారు. అదే మన సజన్ గారు చెప్పినట్టు ఒక పేపర్ ఉంటుంది, వీళ్ళకి ఏం పని లేదు, వెళ్ళి కూర్చొని డగడగా ఆ పేపర్ లో ఉన్నది చదవడమే అని చాలా మంది. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇట్లా ఆర్జయింగ్ చేస్తుంది, అవునా మీకు పేపర్ ఇస్తారు కదా చూసుకుంటూ చదవడమే కదా అని అనుకుంటారు. ఇది నా ఒక్కదాని విషయంలోనే కాదు శ్రేయ, మన ఆర్జేస్ అందరికీ అప్లికబుల్. సో శ్రోతలందరూ మీకు మేము చెప్పేది ఏంటి అంటే, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్ ఆన్ మార్నింగ్ రాగా. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ కానివ్వండి, మా డైరెక్టర్, మా ప్రదీప కానివ్వండి, దే గేవ్ అస్ 100% లిబర్టీ టు కమ్ అప్ విత్ ద క్రియేటివ్ యాంగిల్. సో మేము మా షోస్ ని మాక్సిమం మేమే డిజైన్ చేసుకుంటాము. మాకు వాళ్ళు ఇంప్రొవైజేషన్స్ చాలా బాగా సజెస్ట్ చేస్తారు, ఏం మాట్లాడొచ్చు ఏంటి అనేది. కానీ ఏం మాట్లాడాలి, ఏం పాటలు ప్లే చేయాలి అంతా మా ఆర్జేస్ కి వాళ్ళ లిబర్టీ ఇచ్చారు. అండ్ వీ ఆల్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. శ్రోతలు మీరే మా దేవుళ్ళు, మా స్ఫూర్తి. కాబట్టి మేము మా కంప్లీట్ ఎనర్జీ పెట్టుకొని వి ప్రిపేర్ ఎవ్రీథింగ్. కీర్తి కూడా చెప్పారు, కుబేరుని మర్చిపోయినావు, మనోజ్ కరత గారు. లేకపోతే మన షో నడవడానికి. అండ్ అది కాకుండా యూనో ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఒక క్వశ్చన్ మన అందరు టీమ్ మెంబర్స్ లో అడగాలన్నా, లేకపోతే ఒక సెలబ్రిటీని నువ్వు అడగాలనుకున్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు సెలబ్రిటీ ప్రస్తుతానికి నువ్వే శ్రేయ. నా ప్రశ్న మీ మేకప్ ఎప్పుడు టు ద మార్క్ ఉంటది. నాకు కొన్ని టిప్స్ చెప్పాలి మీరు, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ యా, మన లిజనర్స్ శ్రేయాని, ఐ థింక్ శ్రేయ తెలియని వాళ్ళు ఉండరు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. తన ఆన్ స్క్రీన్ షీ లుక్స్ గార్జియస్. ఐ థింక్ మీ గాడ్ గిఫ్టెడ్ న్యాచురల్ ఫీచర్స్ అవ్వచ్చు, బట్ స్టిల్ మీ మేకప్ ఎలా చేసుకుంటారు, అదంత చక్కగా ఎలా ఉంటుంది అనేది నా ప్రశ్న. వెల్, నేను TV5 లో చేసిన విషయం చాలా మందికి తెలుసు. సో ప్రాక్టీస్ తో అలా వచ్చేసింది. బట్ నేను నా దగ్గరకు వచ్చేటప్పుడు ఈ క్వశ్చన్ వచ్చిందేమంటే, ఐ విల్ డెఫినెట్లీ వాంట్ వాచ్ సంథింగ్ టు అవర్ క్రియేటివ్ డైరెక్టర్ అండ్ అవర్ ప్రొడ్యూసర్, నాట్ అబౌట్ ద లుక్స్. దాని గురించి నేను చాలా మాట్లాడేశాను. దాని గురించి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో నేను ఫస్ట్ వచ్చేస్తాను. బట్ ఆ క్వశ్చన్ రిజర్వ్ అయినప్పుడు నేను చెప్తాను. హౌవెవర్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాను. వాట్ యూ థింక్? కొంచెం భిన్నంగా అడుగుతాను. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నీకు ఆ రోజు ఫలానా ఒక రేడియో జాకీ నా లాగా అనుకోండి, లేకపోతే సజ్జన్, అది కాకుండా ఆ రోజు రాలేకపోయాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బాట్ ని అక్కడ పెట్టేసాము టు గివ్ యూ కంపెనీ ఫర్ దట్ ఈవినింగ్. హౌ డూ యూ థింక్ దట్ ఈవినింగ్ విల్ బి? యాక్చువల్గా యా, ఐ విల్ టెల్ అబౌట్ దట్. కానీ నేను ఎలివేట్ అని రీసెంట్ గా కెనడాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్నాలజీ ఫెస్టివల్స్ జరిగింది. ద బజ్ వర్డ్ వేర్ ఎవర్ యూ గో, ఏ ఫీల్డ్ లో ఏ డొమైన్ తీసుకున్నా ఏఐ. మీరు అన్నట్టు ఏఐ నేను కలిసి ఉంటే మాక్సిమం నేను అనుకుంటున్నా ఏంటి అంటే, మీరు సజన్ గారు చెప్పిన దాంతోనే నేను ఏకీభవిస్తాను. మన భావాలను, భావోద్వేగాలను ఏఐ మాత్రం రీప్లేస్ చేయలేదు. నాకు ఈనాడు గుర్తొస్తుంది. ఎందుకు అంటే మనము దాన్ని ప్రోగ్రామ్ చేసి, విజేత ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది అని దానికి మనం ప్రోగ్రామింగ్ చేసి ఇలా నువ్వు మాట్లాడాలి అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ ద కనెక్ట్ వి ట్రై టు క్రియేట్ విత్ అవర్ లిజనర్స్, అది ఏఐ చేయలేదు. మనం చాలా ప్రేమతో మన లిజనర్స్ తో మాట్లాడతాం. అండ్ అదే ప్రేమ వాళ్ళు మనకి కాల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తారు. ఆ ప్రేమని ఏఐ అర్థం చేసుకోలేదు. అబ్సల్యూట్ గా ఇది చాలా బాగా చెప్పారు మీరు. అండ్
నేను అందరిని అడుగుతున్నట్టుగా మీ ఫేవరెట్ పాట మన లిసనర్స్ అందరికి వాట్ వుడ్ దట్ బి? రమణ గోగుల చాలా రోజుల తర్వాత విన్నాను అతన్ని. బట్ సంక్రాంతికి వస్తున్నా అని మన వెంకీ మామ వస్తున్నారు కదా, సో ఆ మూవీలో నుండి అంటే అది నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పలేను కానీ బాగా అనిపించింది వింటే. సో ఆ పాటని ఇప్పుడు మనం ప్లే చేద్దాం, ఎందుకంటే రీసెంట్ చాలా వ్యూస్ వచ్చేసాయి ఆ పాటకి. తెలుగు పాప్ కల్చర్ కి ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందే రమణ గోగుల గారు. సో లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సో అందరు ఆర్జేస్ గురించి మాట్లాడుతూ అలా ట్రాన్సిషన్ చేస్తూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్జే అండి. ఎందుకంటే ప్రతి వీక్ అలా వయ్యారి వంపులతో మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చెట్ల కింద పుట్ల కింద గార్డెన్ లో అలా వస్తుంటుంది ఆర్జే ప్రీ. తన స్టైల్ ఇష్టం నాకు. అండ్ ఇప్పుడు ఇండియాలో ఉంది, హైదరాబాద్ లో. సో ప్రీ నీ గురించి నాకు మనందరి టీంలో నచ్చినందరికి కూడా వన్ థింగ్ ఏంటంటే ఫ్యాషన్ అప్డేటెడ్ ఉంటుందండి. రిపీట్ చేసినట్టు అనిపించలేదు. ఆమె ఇంట్లో వార్డ్రోబ్ ఎంత పెద్దగా ఉందో నాకు తెలియదు, బట్ వీ విష్ టు సీ మోర్ ఆఫ్ దట్ ప్రీ. అండ్ యూ బ్రింగ్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ టు ద టీమ్, both in terms of your content and HR కాబట్టి కూడా హ్యూమన్ రిసోర్సెస్ కదా. సో ఆకట్టుకోవడము తన I think it's genetically embedded in మన RJ Pri. So that was about her. Another RJ on our Rang Birangi Morning Raga. Let's take a break and come back. సో లాస్ట్ యాడ్ ఆర్జే ప్రీ చెప్పింది బేసికలీ ఆర్జే మోనికా కోసం అనుకుంటా. ఒక ఆవిడేమో ఆర్జే రంజని అండి, ఆ మటన్ చికెన్ యాడ్ చెప్పారు కదా. యాడ్స్ కూడా మాకు అలా తెలియకుండా కరెక్ట్ గా మేము ఎవరికి తగ్గట్టుగా యాడ్స్ అలా వస్తున్నాయి అనమాట. అసలు మా కోఆర్డినేటర్, మార్కెటింగ్ కోఆర్డినేటర్ ప్రదీప వాలా గారు, ఆవిడ అందరికీ కోఆర్డినేటర్, బట్ అట్ ద సేమ్ టైం యాడ్స్ ని కూడా చాలా చక్కగా షేర్ చేస్తుంది. ఆర్జే రంజని వంటలలో మాహిర్ చాలా మంది ఉన్నారు, బట్ ఆ మటన్ చికెన్ యాడ్ కరెక్ట్ గా వచ్చిందండి. అండ్ ఇప్పుడు లాస్ట్ ఆర్జే ప్రీ చెప్పిన యాడ్ డెఫినెట్ గా మార్క్ టు మార్క్ అన్నది ఆర్జే మోనికాకి. ఒక డాగ్ మామ్, తను బుక్స్ ఎలా చదువుతుందంటే అన్ని రిజిస్టర్ అయిపోయి ఉంటాయి తన మైండ్ లో. అక్కడ తన ఇంటి నుండి స్టూడియోకి వచ్చేటప్పటికి ఒక సగం బుక్ చదివేస్తుంది. సో షీ లవ్స్ రీడింగ్ బుక్స్, బాగా మాట్లాడుతుంది. షీ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ హస్కీ వాయిస్. అండ్ తన డాగ్ ని తీసుకొని టూరిజం అంటే డాగ్ ని వెనుకకు వదిలేసి వెళ్ళదండి, తన పెట్ ని తన ఎంబడి ఎక్కడికైనా తీసుకెళ్తుంది. సో దాట్ ఈస్ అబౌట్ ఆర్జే మోనికా. వింటుండండి మా మార్నింగ్ రాగా యునో ఆర్జేస్ ని. వీ హ్యావ్ అ డిఫరెంట్ టచ్ అండ్ ఫీల్ టు వాట్ ఎవర్ వర్క్ వీ డూ, అండ్ ఆ పర్సనాలిటీస్ కూడా అంత భిన్నంగా ఉన్నాయి, బట్ వీ ఆల్ కమ్ టుగెదర్ యాజ్ అ బ్యూటిఫుల్ టీమ్. సో దట్ వాస్ ఆర్జే మోనికా. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM. ఏంటి కొత్త గొంతులాగా ఉంది, మా శ్రేయ కాదు అనుకుంటున్నారా? మీ శ్రేయ కాదండి, బట్ మీ విజేత. ఇప్పటి వరకు మా శ్రేయ చాలా ఉత్సాహంగా మా అందరితో బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ చేశారు. అండ్ మా వర్సటైల్ ఆర్జే సజన్ గారు అండ్ మా వెరీ టాలెంటెడ్ కీర్తి గురించి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు. అలాగే నా గురించి కూడా కాస్త తెలుసుకున్నారు అనుకోండి. కానీ శ్రేయ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు కాస్త ఫ్లిప్ తీసుకుంటున్నాము, టర్న్స్. ఇప్పుడు మేము ఆన్ ద సైడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ శ్రేయ విల్ బి ఆన్సరింగ్ దెమ్. సో శ్రేయాని నేను మొట్టమొదటిసారిగా మార్నింగ్ రాగా పేజ్ లో చూసాను. అండ్ తన రీల్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే చాలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ శ్రేయాది. అండ్ మా మార్నింగ్ రాగాకి దొరికిన ఆణిముత్యాలలో శ్రేయ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆణిముత్యం. అండ్ తనతో కలిసి నేను ఒక షో చేశాను ఉమెన్స్ డే స్పెషల్ గా. ద వన్ థింగ్ దట్ ఐ అడ్మైర్ మోస్ట్ అబౌట్ శ్రేయ ఈజ్ తన స్పాంటనిటీ. తనకి చాలా మంచి స్పాంటేనియస్ స్కిల్స్ ఉన్నాయండి. షీ ప్రిపేర్స్ ఫర్ ద లింక్స్, కానీ తను కొలోకియల్ స్టైల్, ఒక ఫ్రీ స్టైల్ ఫాలో అవుతారు తన ఆర్జేయింగ్ అంతా. అండ్ ఆన్ ది స్పాట్ ఇంప్రొవైజేషన్స్ చేస్తారు. నేనేమో ప్రిపరేషన్ మాస్టర్, ముందే చెప్పా కదా, నేను స్క్రిప్ట్ రాసుకొని గడగడ అలా చూసుకుంటూ ఉంటా. బట్ శ్రేయ మాత్రం ఏదైనా ఇంప్రొవైజేషన్ చేయాలి అంటే వెంటనే గూగుల్ సర్చ్ కానీ ఏదైనా సర్చ్ చేసి అక్కడిదక్కడ ఇంప్రూవ్ చేసి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ని ఎంత ప్రెజెంట్ చేయాలో అలా ప్రెజెంట్ చేస్తారు. సో చెప్పండి శ్రేయ, ఇప్పుడు మీరు, సో హౌ వాజ్ యువర్ జర్నీ విత్ రేడియో అండ్ రేడియోకి ముందు తర్వాత ఇప్పుడు మీ క్రియేటివ్ ట్రాన్సిషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ ఆర్జే విజేత ఈ క్వశ్చన్ అడిగినందుకు. వెల్, నిజంగా చెప్పాలంటే
నేను కెనడాకి వచ్చాక నార్మల్గా ఆ క్రియేటివ్ ఫీల్డ్ని మిస్ అవుతున్నాను. ఇండియాలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది టెలివిజన్లో కాస్త రోజులు. ఐ వాజ్ ఆల్సో విత్ రేడియో, బట్ ఆన్ ఎయిర్ వెళ్ళలేదు రేడియోలో. ఐ వాజ్ ట్రాన్సిషనింగ్ బట్ ఐ డెంట్ గో ఆన్ ఎయిర్. అండ్ ఇక్కడ నార్మల్గా మనం గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు ఒకరోజు మధ్యాహ్నం ఇలానే కూర్చొని చూస్తుంటే ఐ వాజ్ థింకింగ్ ఇస్ దేర్ తెలుగు రేడియో ఛానల్ మన టొరాంటోలో అని చెప్పి. సో అది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 2019 అట్లా వెతుకుతూ మన ప్రొడ్యూసర్ గారి నంబర్ దొరికింది నాకు. కాల్ చేశాను, హాయ్ దిస్ ఇస్ శ్రేయ, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెలివిజన్, డూ యూ థింక్ ఐ కెన్ గివ్ ఎన్ ఆడిషన్ ఫర్ రేడియో అన్నాను. దాని తర్వాత ఏమైంది, కోవిడ్ వచ్చి నలగబడ్డది. అయ్యో అనుకున్నాను నేను. బట్ యునో ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైమ్. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రము ఎనీథింగ్ విచ్ ఇస్ క్రియేటివ్, నాకు whether it's television or any reel cheyadam aina gaani or radio aina gaani kuda, I feel it's very close to my heart, and it helped me to improve as a person and also find amazing relationships. And nenu energy lo believe chestanu kabatti I believe that mana creative director aina Vijay aina mana team aina gaani kuda they carry amazing energy, beautiful energy. అండ్ అసలు వీళ్ళు ఎలా టాలెంట్ని గుర్తిస్తారన్నది యునో దే హ్యావ్ మైక్రోస్కోపిక్ లెన్సెస్ టు అండర్స్టాండ్ టాలెంట్ అండి. సో ఐ రియలీ అడ్మైర్ దట్. అండ్ ఇట్ వాజ్ అ సోల్ రివైవల్. నన్ను ఫస్ట్ టైం ఆర్జే రంజని అడిగినప్పుడు కూడా హౌ వాజ్ ఇట్ అంటే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ మై సండే షోస్. మనం చేసే కాంటెంట్ అయినా తీసుకొచ్చే ఆర్ట్ అయినా కానీ చిన్న చిన్న సెగ్మెంట్స్లో కూడా వీ ట్రై టు bring a lot of creativity. A creative journey, our transition anadi, it's never going to stop. It's always going to get better, and I'll always look forward to be a part of this. Yeah, great words. Actually, we're chepping 100% right. All our producer Vijay Gani, Mrudula Gani, Pradeepa, they carry a positive aura and it spreads to all of us. సో ఇంకొక ప్రశ్న నా తరపు నుంచి, తర్వాత మా సంకీర్తని సజ్జన్ అడగమని చెప్తాను. ఆ బ్లూబర్ గురించి మీరు చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఈ బ్లూపర్స్ లో? ఎలా మీరు హ్యాండిల్ చేశారు? సో బ్లూపర్ అన్నట్టుగా లేదు కానీ బట్ మెంటల్ టెన్షన్ ఒకటి ఉండింది అనమాట. నేను షోకి వచ్చేసాను, మా ఇంటి కీస్ నాకు దొరకదు, లాక్ వేయకుండా వచ్చేసాను షోకి. నాకు ఇల్లు మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. ఇక్కడ షో లైవ్ స్టార్ట్ అవుతుంది, మా ఆయన ఇంట్లో లేరు, ఆ కీస్ ఎక్కడ పడిపోయాయో నాకు తెలియదు. చాలా బాధ. అండ్ దట్ వాజ్ ఐ థింక్ మేబీ సెకండ్ ఆర్ థర్డ్ షో, ఆగస్ట్ 2022 అండి. ఫైనల్ గా మా ఆయన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అండ్ థ్యాంక్ గాడ్ హీ వాజ్ దేర్. ఐ కుడ్ యాంకర్ మై ఎనర్జీ అండ్ డూ వాట్ ఐ వాజ్ సపోజ్ టు డూ. షో ఒక 20 minutes దాటాక ఇంటికి దొరికి నేను ఇంట్లోనే ఉన్నానంటే అనుకున్నాను అనమాట. సో అది there was no blooper. I don't think I can remember of it, but yeah. కష్టాలు. సరే మరి సంకీర్తన తమరు మొదలుకొని. అబ్సల్యూట్లీ. నేను నాకు శ్రేయ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే, నేను రంజని గారితో ఫస్ట్ షో చేస్తున్నాను. నేనే నర్వస్ ఇండివిజువల్ బేసికలీ. అలాంటి నేను ఫస్ట్ షో చేస్తున్నాను, ఆడిషన్ ఇస్తున్నాను, అంతా వస్తుంది. శ్రేయ ఇస్ పీపింగ్ అవుట్ ఆఫ్ ద విండో. ఐమ్ లైక్ హూ ఇస్ షీ? ఇంత క్యూట్ గా ఉంది. షీ ఓర్ లైక్ బేబీ పింక్ టాప్ అనమాట. ఐ యూజువలీ డోంట్ అబ్జర్వ్ ఎవరు ఏం వేసుకున్నారు అని. నాకు వెరీ క్లియర్లీ గుర్తుంది శ్రేయ ఏం వేసుకుంది. అండ్ ఐ డ్రోవ్ హర్ బ్యాక్ హోమ్ అనమాట. ఆ కాన్వర్సేషన్ లో ఎన్ని విషయాలు నేను శ్రేయ గురించి తెలుసుకున్నాను అంటే, షీ లైక్స్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. తను ఒక బాండ్ క్రియేట్ చేసుకుంటుంది. కొత్తనా పాతనా ఇవన్నీ తర్వాత, ఫస్ట్ మనం ఒక బాండ్ క్రియేట్ చేద్దాం అనేలాగా ఉంటుంది. అండ్ దట్స్ ద ఇంప్రెషన్ దట్ ఐ హ్యావ్ అబౌట్ శ్రేయ. అండ్ ప్రతి ఒక్కళ్ళ మీద షీ అబ్జర్వ్స్ థింగ్స్. ఎవరు ఏంటి, వాళ్ళ స్టైల్ ఏంటి, వాట్ ఇస్ దాట్, వాట్ ఇస్ దిస్, ఇంత మంచి అబ్జర్వేషన్ ఉంది కదా శ్రేయ. మా లిజనర్స్ కి ఇవన్నీ నీ గురించి తెలియకపోవచ్చు, మాకు కొంచెం తెలుసు. ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, ఏంటి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ దట్ యూ థింక్ పీపుల్ విల్ బి సో సర్ప్రైజ్ టు నో? ఏంటంటావు? ఎంత ఇప్పుడు నువ్వు నీ పర్సనాలిటీలో నాకు అందిన ఒక విషయం ఏంటంటే, నువ్వు ఫస్ట్ నవ్వుతావు మాట్లాడతావు. నాది ఏంటంటే, నేను ఎంత టెన్షన్ లో నాకు కాలు గజగజ వణికినా గానీ నేను అస్సలు చూపించాను. అండ్ ఐ ఆల్వేస్ థింక్ దట్ నేను ఇంకా బాగా చేయగలుగుతాను. ఐ కెన్ డూ మోర్ అనిపిస్తుంది. అండ్ ఎంత మంచి చేసినా గానీ ఐ డోంట్ ఫీల్ లైక్ ఐవ్ డన్ ఇనఫ్ అని అనిపిస్తుంది. సో యా, దట్స్ వన్ థింగ్ ఐ ఫీల్ పీపుల్ డోంట్ నో. అండ్ ఆల్సో యు ఆర్ అ వెరీ గుడ్ కుక్ కూడా. అది కూడా నువ్వు, ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ బి సర్ప్రైజ్డ్ అసలు. యా, ఇప్పుడు కొంచెం టేక్అవుట్లు ఎక్కువైపోతున్నాయి, వండుకోవాలి మళ్ళీ. బట్ శ్రేయ, అందరూ అడిగారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందర
ఐ వాంట్ టు థ్యాంక్ మన ఇంత చేస్తున్నాం కదా, మన వెనకాల కూడా మనం ఆపరేటర్స్ కూడా దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. సో డీజే అయినా సరే ఆర్ తన్వి అయినా సరే, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్. మనం చెప్పిన ప్రతి పాట అన్ని సీక్వెన్స్ తగినట్టుగా ఇచ్చేసారు. బట్ థ్యాంక్ యూ డీజే, థ్యాంక్ యూ తన్వి ఇస్ ఇన్ ఇండియా. సో శ్రేయ, మమ్మల్ని అందరూ అడిగారు కదా మీ ఫేవరెట్ పాట ఏంటి చెప్పండి. పాటనా యాక్చువల్లీ ఇది లిరికల్ పాట కాదు. I think we all are ragas. We as RJs, our team, మనం అందరం కూడా we come with different elements, and Zakir Hussain ustad antam manam aynani, and he's no more, but his music continues to live on andi. So I'd like to close this beautiful, amazing Dhamakedar evening that I believe our listeners had with a Jugalbandi, a tabla andi, played by Zakir Hussain. It's called Rag Bhairavi, which is again morning raga, one of the beautiful ragas in Hindustani and Indian classical music. And I want to dedicate this song to all our team members specifically, because I truly believe that we are ragas of this, you know, of this musical journey, and we'll continue to be that. With that, let's listen to this amazing song. We're leaving our listeners with this beautiful tabla, instrumental tabla andi. I hope you all have a wonderful Christmas and a new year, and may your new year be filled with absolute joy, and have a safe driving journey if you're driving. Have a beautiful 2025. This is RJ Shreya, RJ Vijeta, RJ Kirti, Sajan signing off.